హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుంటూరు కారం రేపు సంక్రాంతి జనవరి 12కి విడుదలవుతున్న విషయం తెలిసిందే. దాని తాలూకు మూడవ పాటను కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ మూడవ పాట ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. పైగా కొంచెం వివాదాస్పదం కూడా అవుతుంది. వివాదం ఎలాగున్న సంచలనం రేకెత్తించడం, దీంతో సినిమాకి రావాల్సిన బజ్ క్రియేట్ అయిందని కూడా చెప్పొచ్చు. అదే పాట కుర్చీ మడతబెట్టి. మనం ఈ పదం వింటూనే ఉన్నాం. ఈ పదంలో బూతు పదం కలుపుకొని ఈ మధ్య ఒక అతను వేసినటువంటి డైలాగ్ తోటి చాలా సందర్భంలో సటైరికల్గా వాడుతున్నారు. కుర్చీ మడతబెట్టి డాష్ డాష్ అని. ఇదే పదాన్ని పాట మొదటి పల్లవిగా మారుస్తూ తీసినటువంటి గుంటూరు కారం పాటని రిలీజ్ చేసింది నేను సినిమా యూనిట్. దీంతో ఒకసారిగా హైప్ వచ్చేసింది. మనకు తెలుసు మొదటి పాట దమ్ మసాలా పాట క్లిక్ అయినప్పటికీ రెండో పాట ఓబేబీ పాట సరిగ్గా బజ్ రాకపోవడంతో తమన్ని తీసేశారన్న పుకారు కూడా వచ్చింది. తమన్ మీద క్లాస్ బీకారంటూ రకరకాల వార్తలు కూడా మనం సోషల్ మీడియాలో చూసాం. ఎట్టకేలకు సంగీత దర్శకుడు అయితే మారలేదని కూడా తెలుస్తుంది మనకు. మూడో పాట కుర్చీ మడతబెట్టి అనేసి ఈ పదంతో వచ్చిన పాట ఒక్కసారిగా సినిమా మీద క్రేజ్ని బజ్జుని పెంచిందని చెప్పొచ్చు. అయితే ఈ పదాన్ని వాడినటువంటి అతనికి వ్యక్తికి కలిసి తమను నగదు పురస్కారం కూడా ఇచ్చాడని తెలుస్తుంది. అది 5,000 అని కొందరు, 10,000 అని కొందరు రకరకాలుగా చెప్తున్నప్పటికీ అతనికి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. కానీ గౌరవార్థంగా అతని యొక్క పదాన్ని వాడడం వల్లనే, వైరల్ అవ్వడం వల్లనే ఆ పాట క్రేజ్ వస్తుందని అనుకొని కృతజ్ఞతాపూర్వకంగా తమను అతన్ని కలిసి నగదు రూపంలో ఇచ్చాడని కూడా తెలుస్తుంది. మొత్తం మీద 5,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా గౌరవంగా కృతజ్ఞతగా ఇచ్చినట్టు అమౌంట్ దానికి విలువ కట్టలేము. కానీ ముందుగానే అతనికి ఇవ్వడం అనేది నిజంగా కూడా హర్షించవచ్చు. ఏదైతేనేమి ఆ పాట వివాదాస్పదం అవుతున్నప్పటికీ ఆ పాటల పట్ల క్రేజ్ని పెంచుతూ సినిమా పట్ల బజ్జును పెంచుతుందని మాత్రం ఎవరైనా చెప్పొచ్చు. చూద్దాం ఇవన్నీ ఎలా ఉంటే. నిజంగా సినిమా తెర మీద చూస్తున్నప్పుడు గుంటూరు కారం రేపు జనవరి 12 నాడు ప్రేక్షకులకి కారంగా ఉంటుందా, తీపినిస్తుందా వేచి చూద్దాం.